నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి నేతృత్వంలో డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఎఆర్టిక్ రూట్ ఎన్లార్జ్మెంట్ వయా బోయాంగ్ టెక్నిక్ తో పాటు 3 వాల్వులపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దమని వాల్వ్ రిప్లేస్మెంట్, మిట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్, ఎల్ఏ రిడక్షన్, ట్రైకస్పీడ్ వాల్వ్ రిపేర్ నిర్వహించబడ్డాయి. డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగవుతుంది, భవిష్యత్తులో వాల్వ్ ఇన్ వాల్వ్ రిస్క్ తగ్గుతుంది అని తెలిపారు. వన్ టౌన్ సిటీనగర్ కి చెందిన 31 ఏళ్ల చిక్కాల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా గుండె బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశం నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ ను సంప్రదించారని అన్నారు. వైద్యుల పరిశీలన తర్వాత ట్రిపుల్ వాల్వ్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించమన్నారు. ఈ శస్త్రచికిత్సకు అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా, డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు అని అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ ఇది భారతదేశంలోనే జరిగిన అరుదైన కార్డియాక్ శస్త్రచికిత్సలో ఒకటి అన్నారు. ఈ విజయంతో మా ఆసుపత్రి దేశ స్థాయి గుర్తింపు పొందిందని తెలిపారు. డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో, నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరోమారు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారనేటువంటిది వివరిస్తారు. అందరికీ ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. ఇవాళ మనం ముఖ్యంగా ఈ మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన హాస్పిటల్, క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకి ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి తర్వాత ఆవిడ చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ద్వారా ఏంటంటే అరుదైన శస్త్రచికిత్స జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకు తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు చేరుకున్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను ఎవరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని జరుగుతున్నాయి మన దగ్గర. మనం మిగిలిన సహాయం అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి మా క్యాపిటల్ హాస్పిటల్ గురించి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్. మామూలుగా ఆవిడ ఏజ్కి, మనం ఉన్న బాడీ వెయిట్కి, హైట్కి ఒక పేషెంట్కి వాల్వ్ సైజ్ ఎంత ఉండాలనేది మనకి కొలమాలు ఉన్నాయి, మెజర్మెంట్స్ ఉన్నాయి. రిక్వైర్డ్ హెగార్ సైజ్ అంటాం. ఆ సైజుకి ఈవిడికి 4 పాయింట్లు తక్కువగా ఉంది.
దీనికంటే ఇంకా తక్కువగా ఉంటే మనం ప్యాచ్ ఎన్లార్జ్మెంట్ ద్వారా ఈ టెక్నిక్ చేసాం. 4 సైజులు మనం పెంచాం. ఇంకా ఎక్కువ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 4 సైజులు పెంచితే సరిపోతుంది కాబట్టి మనం 4 సైజుల వరకు పెంచి ఆవిడ సైజుకి కావాల్సినట్టు వాల్యుయేషన్. ఇంతకుముందు ఇండియాలో ఎక్కడ జరిగినట్లేదా సార్ డాక్యుమెంట్? ఈ ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్ మాత్రమే 4-5 సార్లు జరిగిందమ్మా. కాకపోతే ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్తో పాటు ఈ 3 వాల్వ్స్ ఆపరేషన్ చేయడం, హార్ట్ సైజ్ తగ్గించడం అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారి. సో ఈ పేషెంట్కి మనం 4 ఆపరేషన్ చేసినట్టు. ఈచ్ ఆపరేషన్ ఇస్ ఇండివిజువల్ ఆపరేషన్ ఆన్ ఇట్స్ ఓన్. సో 4 కలిపి ఒకే పేషెంట్లో చేయడం అనేది ఇందులో అరుదైన విషయం. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ కూడుకుపోయి 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడటం జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడ పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఎలా డీల్ చేయాలి అనే దానికి మేము అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్ట్ మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాల్ గారు, ఎనస్థెటిస్ట్ డాక్టర్ శ్రీధర్, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్టైజ్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ అయోటిక్ వాల్వ్ ఇక్కడ వచ్చారు, నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, కొంతవరకు ఆవిడ పనులు చేసుకోగలుగుతున్నారు. కంప్లీట్ రికవరీకి కొంచెం టైం పడుతుంది. బట్ నౌ షీ ఈజ్ ఇన్ స్టేబుల్ కండిషన్. వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ది ఆపరేషన్స్ రిజల్ట్. ఇది మీకు అర్థం అవడానికి మనం చేసిన ఆపరేషన్ ఎలా ఉందనేది రిజల్ట్ యొక్క ఇది. ఈ ఎక్స్రే కనుక మీరు చూస్తే ఈ తెల్లగా కనిపించేది మొత్తం కూడా ఆవిడ గుండె సైజే. సో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవడం జరిగింది. ఆవిడకి సర్జరీ ముందు హార్ట్ అనేది బాగా ఈ 3 వాల్వ్స్ పాడవడం వల్ల హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవడం జరిగింది. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసిన తర్వాత హార్ట్ సైజు మనం ఎలా తగ్గించాం అనేది మీకు అర్థమవుతుంది. 2 కూడా పక్క పక్కన పెట్టి చూస్తాను మీకు. సో ఈ ఆపరేషన్ ద్వారా ఆవిడకి మనం ఖచ్చితంగా ఒక 20 to 25 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎర్లీ ఫేస్ ఆఫ్ రికవరీ బాగుంది. డిలేడ్ రికవరీ అనేది స్లోగా విదిన్ 3 months ఆవిడ కంప్లీట్గా రికవరీ ఆవిడ పనులు ఆవిడ చేసుకొని కంప్లీట్గా ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ. చాలా చిన్నదైపోవటం, పక్కన ఉండేటువంటి మైట్రల్ వాల్వ్ లీక్ అవటం, పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం, 3 వాల్వ్స్ పనిచేయకపోవటం, ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యూరిజబుల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం, అంటే బాగా పెద్దదైంది, జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం. దాదాపు 65-67 సెంటీమీటర్ల దాకా పెద్దదైపోయింది బాగా. సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది. సో మనం ఏం చేసాం, ఈ అయోటిక్ వాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన, ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్, చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ ఇది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని పెద్ద చేయడం జరిగింది. 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్లు ద్వారా కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రీప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. సో ఈ ఇంత కాంప్లెక్స్ ఈ 4 ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగడం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్స్, మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియాక్ అనెస్థెటిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్. అందరికీ కూడా ధన్యవాదాలండి. సో వీళ్ళందరి సపోర్ట్తోనే మనం ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సర్జరీ తర్వాత మనం పేషెంట్ని స్మూత్గా హ్యాండిల్ చేసాం. కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మాట్లాడుతున్నాను ఇక్కడ కార్డియాలజిస్ట్ అనేది. ముందుగా ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు.
ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవడం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవడం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వాలి. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఎటువంటి ఆపరేషన్ చేయడానికి. కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ, వారితో పాటు ఎనస్థీషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ